అక్టోబర్ 1వ తేదీ తర్వాత కన్యా రాశి వారి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతోంది. మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే. 100% జరగబోయేది ఇదే. అక్టోబర్ 1వ తేదీ తర్వాత కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? 100% జరగబోయేది ఏమిటి? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని కూడా వీరు అంత సులభంగా విడిచిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించడం. ఈ రాశి వారికి ఇది జన్మతః వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ 1వ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితం ఊహించిన విధంగా మారుతుంది. మీ రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి. సన్నిహితుల వలన మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ మనసు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరమండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. సూర్య ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులైతే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది. ఆవేశానికి, ఉక్రోషానికి అధికంగా వీరు లోనవుతుంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలించిన వీరు రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఉంటుంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి
మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. పెద్ద పెద్ద కార్యక్రమాల ముందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదండి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అను లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జన సమర్థం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు సిగ్గుపడుతూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారు బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను నెత్తినెత్తుకుని చిరకాలము కూడా చాలా బాధలు పడతారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు గురి అవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలుగుతూ బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకులలో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంలో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా ఉంటాయి. గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఈ కన్యా రాశి వారికి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం అధికంగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని అధికంగా బాధ కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకి వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకొని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిన పగడాన్ని ధరించాలి. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం చేత వీరు శుభ ఫలితాలు అయితే పొందుతారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.